మొదటిగా ఈ శనివారపు ప్రార్థనా కూటానికి కూడి వచ్చే మీ అందరికీ వందనాలండి. లేఖన భాగాల్లో దేవుని మాటలు ధ్యానించుదాం. చూడండి, యోబు గ్రంథంలోని 13వ అధ్యాయంలోని 15వ వాక్యం చదువుకుందాం. 430వ పేజీ నెంబర్ అండి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. బాగా గమనించండి, పరిశుద్ధ గ్రంథంలోని యోబు గ్రంథంలోని 13వ అధ్యాయంలోని పెద్ద ఆయన అంటాడు, యోబు గారు, ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే నేను మాత్రం ఆయన దగ్గర కనిపెడతానే ఉంటాను, ఆయన కొరకు కనిపెడతాను. ఇది యోబు గారి స్టేట్మెంట్ అండి. యోబు గారి స్టేట్మెంట్. అసలు యోబు గారు ఇప్పుడు ఏం మాట్లాడతాడు? ఆయన మాట్లాడేది పద్ధతేనా? అట్లా మాట్లాడచ్చు అసలు ఎట్లా అండి? అట్లా మాట్లాడిస్తే ఎలాగండి? అసలు చిన్నంతరం పెద్దంతరం లేకుండా, గురువు దైవం లేకుండా ఏం నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేస్తాడా అంట. అట్లా మాట్లాడేస్తా ఆయన మాట్లాడినంటూ తప్పే ఉందండి. జరుగుతున్న దాన్ని బట్టి, అతని జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి, అతను ఏవైతే అనుభవిస్తున్నాడో, ఏ మార్గాల్లో తన జీవితం ఇప్పుడు ప్రయాణం చేస్తుందో, చుట్టూ ప్రజలు ఏమనుకుంటున్నారో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఆఖరికి స్నేహితులు, భార్య కూడా ఏమంటుందో, ఇవన్నీ పరీక్షించి ఆలోచించి ఇప్పుడు ఏమంటాడండి బాబు అంటే, ఇదిగో మీరు సోది చెప్పొద్దు నా దగ్గర, మీరు అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, ఆయన నన్ను చంపేసినా సరే ఆయన కొరకే కనిపెడతాను. అరే యోబుగా, నీకు సిగ్గు రాలేదురా, నీకు ఇంకా జ్ఞానం రాలేదురా, ఎందుకు నీకు ఇంకా భక్తి పోలేదేంటి? వాళ్ళ ఆవిడ అంటుంది, ఏంటి ఇంకా నీకు కుదరలేదా? ఇంకా నీకు అవ్వలేదా? ఇంకా నీకు తీరలేదా? ఇంకా నీకు రాలేదా బుద్ధి? ఇంకా నీకు రాలేదా సిగ్గు? ఇప్పటికైనా దేవుడు అంటున్నావు కదా, ఆయన ఎవరినో దూషించి చావచ్చు కదా, ఆయన ఎవరినో దూషించి మరణం అవ్వరాదు. నువ్వు బ్రతుకుతున్నావు, ఇదిలో కుక్క కూడా బ్రతుకుతుంది. అది చీ అంటే పోతట్లో మళ్ళీ వేస్తే ముద్దేస్తే సిగ్గు లేకుండా వచ్చి తినిపోతుంది. అట్లా ఉంది నీ పరిస్థితి అన్నట్లుగా ఆయన దూషించి మరణం కావచ్చు కదా అని భార్య కూడా అంటుంది. ఇంకెవరో ఏదో అంటారు, ఇంకేదో అంటారు. ఎన్ని అన్నా ఇప్పుడు చివరికి ఇతనేమంటాడంటే, ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే నేను మాత్రం ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది యోబు గారి తీర్మానం అండి. ఇది యోబు గారి తీర్మానం. అంటే దేవుని పట్ల అతడు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని విషయంలో అతడు ఎంతగా క్లారిటీగా ఉన్నాడు, దేవుని విషయంలో అతనుకున్నటువంటి విశ్వాసం ఎలాంటిదో, దేవుని విషయంలో అతనుకున్న ప్రతిష్ట ఎలాంటిదో బాగా ఆలోచించండి. ఇన్ని విషయాలు అక్కర్లేదు, ఇన్ని రిఫరెన్స్లు అక్కర్లేదు, ఇన్ని పేపర్లు తెప్పక్కర్లేదు. ఒక్క మాటలో అర్థం చేసుకోవచ్చు యోబు గారి గురించి. అక్కడ ఇదిగో నన్ను చంపినా సరే మీరేమనకండి, మీరేం మాట్లాడద్దు, అసలు ఆయన చంపేసినా సరే నేను మాత్రం ఆయన పట్టుకుని వదిలిపెట్టను, ఆయన కొరకు కనిపెడతానే ఉంటానంటాడు యోబు గారు. ఇది అతని ఆత్మీయ జీవితంలో ఉన్న తీర్మానం. నా ప్రియమైన సోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ మాటలు ఆలోచిస్తున్న మీరు బాగా గమనించండి. ఈ రోజున మీరు ఆయన కొరకు కనిపెట్టేవారేనా? ఇప్పుడు చంద్రపూడి ఇక్కడికి వస్తారు కొంతమంది, లేదంటే వాళ్ళు రారు. అంటే నేను వస్తే వాళ్ళకి భక్తి కావాలి, లేదంటే వాళ్ళకి భక్తి కానీ వాళ్ళకి ప్రార్థన కానీ అక్కర్లేదు. నేను వస్తే కొంచెం ముందు వస్తారు, లేదంటే ఈడ్చుకుంటూ వస్తారు, రోడ్లంట పలకరించుకుంటా. చీకట్లో కూడా వీళ్ళ కోసం బళ్ళు అవుతాయి, వీళ్ళ కోసం మనుషులు అవుతారు, వీళ్ళ కోసం చీకట్లో ఎదురు చూస్తుంటారు. వాళ్ళు కూడా నిదానంగా వస్తారండి. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. మరి మీరేం అనుకోక్కర్లేదు, అట్లా మీరేం ఏదో ఆలోచించక్కర్లేదు అని జరిగే విషయాలు చెప్తున్నా. నేను ఉంటే భక్తి, లేదంటే భక్తి లేదు. కొంతమందికి నేను కావాలి, నేను ఉంటేనే ఎక్కడ భక్తి చేస్తాను, లేదా భక్తి అక్కర్లేదండి. నేను ఉంటే మోకాళ్ళు ఇస్తాను, లేదంటే మోకాళ్ళు కూడా విరాళ్ళు. అట్లానే కూర్చుని మీరు ప్రార్థన చేసుకుంటా ఉంటే వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటుంటారండి. వాళ్ళు అటు చూసుకుంటే ఇటు చూసుకుంటే, వీళ్ళు పలకరించుకుంటా, వీళ్ళకి ఇచ్చుకుంటా, వాళ్ళకి ఇల్లుకుంటా, సరదా కాసేపు ఉండి మతరేయించుకుంటారు. ఆ మాదిరి పనికి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళిపోతుంటారండి. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఎందుకుంటారండి? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. యోబు గారు అంటాడు, నన్ను చంపేసినా సరే నేను మాత్రం ఆయన కొరకు కనిపెడతాను.
అంటే అతని జీవితం ఇప్పుడు ఏమైపోయిందంటే, నిజం చెప్పాలంటే ఇక చావు ఒకటే లేదు. అంతేనా అండి? అంతేగా మనం బైబిల్ ఎరిగిన వాళ్ళు, వాక్యం చదివిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, ఆ బైబిల్ గ్రంథంలో యోబు చరిత్రను కాస్త వంట పట్టించుకున్న వారు ఎవరైనా సరే చెప్పే మాట ఏంటంటే, యోబు గారికి చావు ఒకటే లేదు, మిగతావన్నీ చూసేశాడు ఆయన. ఒక రకంగా చావే బెటర్ ఏమో. ఆయన పడిన కష్టాల కంటే, ఆయన పడిన బాధ కంటే, ఆయన కుక్కలు వచ్చి నాకుతూ ఉంటే, ఆయన గాయాల్ని అక్షల పెంకులతో గీక్కుంటా ఉంటే, గోక్కుంటా ఉంటే, ఇవన్నీ చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్న ఆయన పరిస్థితి అంతా చూస్తున్నప్పుడు చావే సుఖం. ఒక రకంగా చెప్పాలంటే చావే సుఖం ఆయన పడిన బాధల కంటే. వాళ్ళు ఎగతాలు చేస్తారు, వీళ్ళు ఎగతాలు చేస్తారు, ఇంకెవరో స్నేహితులు వచ్చి ఎగతాలు చేస్తారు. నువ్వు భక్తిపరుడు అయితే, నీ భక్తి అయితే, నువ్వు నీతి గలవాడు అయితే, నీవు అలా అయితే, నువ్వు ఎలా అయితే, ఈ బాధలు ఎందుకు, అవేందుకు, ఇవెందుకు అని ఇంకెవరో సూటిపోటి మాట్లాంటారే, పొల్లెరుపు మాట్లాంటారే. కొంతమందికి బాగా ట్రైనింగ్ అయిపోయి ఉంటారండి, అట్లా దుర్మార్గులు ఉంటారండి. ట్రైనింగ్ అయిపోయి సమయానికి సందర్భం లేకుండా సమయానికి అలాంటి మాటలు వదులుతూ ఉంటారండి. చిన్నవాళ్ళు ఉంటారు, అలా తలత కేశాలు వేసే వాళ్ళు, మెట్టగొట్టుపోయే వాళ్ళండి. చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అట్లా ఏదేదో అతని బాధలో అతనుంటే ఏదంటే అది మాట్లాడి అతను ఇంకా బాధిస్తుంటే, ఇంకా వేధిస్తుంటే, రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఓ ప్రక్కనేమో పిల్లలు చనిపోయి, ఓ ప్రక్కన ఆస్తులు కోల్పోయి, ఓ పక్కన మందలు తోలుకెళ్ళిపోయి, ఓ ప్రక్కన భవనాలు కూలిపోయి, మరో ప్రక్క కట్టుకున్న భార్య ప్రమాణం చేసి అట్లా చేసి ఇంత హడావుడి చేసి ఆ రోజున ఫోటోలు తీయించుకుని దండలు వేయించుకుని ఇంత చేసిన ఈవిడ కూడా ఇప్పుడు ఏమంటుంది, దేవుడు అన్నావు కదా ఆయన దూషించావు రాదు అని ఆమె అంటుంటే, ఇలా ఎన్ని పడి అంటాడు, నన్ను ఆయన చంపేసినా పర్వాలేదు, ఇంకా చంపలేదు, ఊరికే బ్రతికే ఉన్నాను, ఇంకా నేను చావలేదు, ఆయన నన్ను చంపినా సరే ఆయన కొరకే కనిపెడతాను. ఆమేన్. ఇది యోబు గారి తీర్మానం. మీ జీవితంలో మీకు ఎలాంటి తీర్మానం ఉందా? సమస్యలు వస్తే కనిపెట్టేవాళ్ళు కొంతమంది, పరిస్థితులు కాస్త అటు ఇటుగా మారుతున్నాయి అనిపించినప్పుడు ఎక్కడ లేని అప్పటికప్పుడు కొత్తగా భక్తి వచ్చేస్తుందండి. మామూలు అన్నం వండుకోవాలంటే ఏం తెచ్చుకోవాలా? బియ్యం ఉండాలా, పొల్లలు ఉండాలా, పొయ్యి వెలిగించుకోవడానికి పొయ్యి ఉండాలా. ఇన్ని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత వాటిని పొలలు పుట్టించుకుని అన్నం ఎసరు పెట్టుకుని బియ్యం గడిగి ప్రక్కన పెట్టుకుని అవి వేరుకుని తీసుకొచ్చి అందులో పోసుకుని అది దగ్గరుండి సన్న మంట కాకుండా పెద్ద మంట కాకుండా సమానంగా మంట మండించి, ఏదంటే ఒకసారి మండేస్తే ఇంకోలా అయిపోద్ది, అదే సన్న మంట అయితే ఇంకోలా పాడైపోద్దాను, అలా కాకుండా మంచి మంట పెట్టుకుని దగ్గర కూర్చుని అదంతా ఉడికిందలో చూసుకుని ఆ తర్వాత సమయానికి దింపుకుంటే అన్నం తినడానికి ఇంత కష్టం. అలా కాకుండా సెంటర్కి వెళ్ళి ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి బిర్యానీ ప్యాకెట్ తెచ్చి తినేస్తే అయిపోయింది, రెడీమేడ్. ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం అండి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, అప్పుడన్నా కాస్తంత అటు ఇటుగా ఉన్నాయనుకోండి, అప్పటికప్పుడు రెడీమేడ్గా భక్తి, అప్పటికప్పుడు వచ్చేస్తుందండి పూరకం, అప్పటికప్పుడు వచ్చేస్తుంది అభిషేకం, అప్పటికప్పుడు వచ్చేస్తాయండి దర్శనాలు, అప్పటికప్పుడు వచ్చేస్తాయండి ప్రవచనాలు, అప్పటికప్పుడు వచ్చేస్తాయండి భాషలు, అప్పటికప్పుడు వచ్చేస్తాయండి మోకాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఉండదు. అప్పుడప్పుడు కనిపెట్టేవాళ్ళు కొంతమంది, పరిస్థితులు మారిపోయిన తర్వాత కనిపెట్టేవాళ్ళు కొంతమంది, ఇక బాధలు ఎక్కువైన తర్వాత కనిపెట్టేవాళ్ళు కొంతమంది, ఇక నుంచి శనివారం పోవాలా అనుకునేవాళ్ళు కొంతమంది, ఏది పరిస్థితులు తేడా అయిన తర్వాత, ఇక నుంచి ఆదివారం మానకూడదు అనుకునేవాళ్ళు కొంతమంది, ఏది ఇంట్లో గలిబిలి మొదలైన తర్వాత, ఇక నుంచి ఉపవాసం ఉండాలా అనుకునేవాళ్ళు కొంతమంది. ఇలా చాలా మందిని గమనిస్తూ ఉంటే వాళ్ళ భక్తిలో వాళ్ళ తీర్మానాలు ఈ రోజున చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు కనిపెడతా ఉంటే, యోబు గారు అంటాడు, ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇన్ని బాధలు ఉన్నప్పటికీ ఆయననే మాట ఏంటంటే, ఇంకా ఎలా ఉన్నారు కదా, నన్ను పూర్తిగా చంపేసినా సరే నేను మాత్రం ఆయన కొరకు కనిపెడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యోబు గారికి ఉన్న సమస్యలు అన్ని కాదు, ఒక్కటి ఉంటే చాలు. నువ్వు మందిరంలో నిలబడతావంటే చూడండి ఒకసారి, ఒక్కటి ఉంటే చాలు. నిలబడతావా? ఒకటి నువ్వు కనిపెడతావా దేవుని సందులో? యోబు గారు అంటాడు, నన్ను చంపేసినా సరే ఆయన కొరకు నేను కనిపెడతాను, ఆయన సన్నిధిలో ఉంటాను, ఆయన కొరకు ఎదురు చూస్తాను, ఆయన దయ కొరకు ఎదురు చూస్తాను, ఆయన కృప కొరకు ఎదురు చూస్తాను, ఆయన కొరకు ఎదురు చూస్తాను. ఇది యోబు గారి తీర్మానం. నా ప్రియ దేవుని ప్రజలారా, మరన్ని కంపెడి సమస్యలతో, అవమాన భారంతో రోడ్డు ప్రక్కన కూర్చుంటుంటే ఎవరు పలకరిస్తున్నారు ఇప్పుడు యోబు గారిని?
పలకరించకపోతే వదిలేసేయండి. కనీసం ఈ అబ్బాయి ఎవరు, యోబేనా అని ఎవరైనా గుర్తుపడుతున్నారా? ఎవరు గుర్తుపట్టట్లే. ఇప్పుడు కనీసం గుర్తుపట్టకపోయి పలకరించకపోయి ఎంత అవమానంగా ఉన్నాడు. రోడ్డు పక్కనే అదే వీధిలో ఆయన ఇంటికి బారులుగా జనం ఆయన చూస్తా వచ్చేవారు, వచ్చి కానుకలు ఇచ్చిపోయేవారు. అయ్యా మీరు బాగుండాలి బాబు అని. అదే వీధిలో ఇప్పుడు రోడ్డు పక్కన దుమ్ములు తుడిలో కూర్చుంటే పలకరించేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు, అయ్యో యోబు గారు ఎక్కడున్నారా అని గుర్తుపట్టేవాళ్ళు కూడా లేరు. అంతగా మారిపోయింది. ఒక్కసారి జీవితం తలకిందులైపోయింది. ఆయన ఇప్పుడు అంటాడు, అతను నన్ను ఆయన చంపేసినా సరే నేను ఆయన కొరకు కనిపెడతాను. ఈ రోజున మీ జీవితంలో చిన్న సమస్యలు వస్తేనే ఈ రోజున మందిరానికి దూరం అయిపోయి, భక్తికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, ప్రార్థన అనుభవాలకు దూరం అయిపోయి, ఉపవాసాలు మానేసి, బైబిల్ చదువుకోవడం మానేసి, సహోదరులు పలకరించడం మానేసి, సంఘ కోటాలకి, వీధి కోటాలకి, వేరే కార్యక్రమాలకి, ఉపవాస ప్రాంతాలకి అన్నిటికీ దూరం అయిపోయి, ఏంటి అంటే ఇది ఇలా ఉంటుందండి ఈ మధ్య, అందుకని కుదరట్లేదండి అని ఏదో కుంటి సాగు చెప్పి ఈరోజు తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రార్థన మానుకుంటున్నామని. లేదు. నా ప్రియ సోదరి సహోదరులారా, యోబు గారి వలె నీకు బలమైన తీర్మానం కావాలి. ఆయన చంపేసినా సరే ఆయన కొరకే నేను కనిపెడతాను. ఎన్ని అవమానాలకు అప్పగించినా, ఎన్ని నిందలకు అప్పగించినా, ఎన్ని సమస్యల్లో నా జీవితం కూరుకుపోయినా, ఎన్ని అపరంగల పాలైనా, ఎంతగా నా జీవితం ఈ రోజున బజారు పాలైపోయినా, నవ్వులు పాలైపోయినా, అందరూ చూసి గేలి చేస్తా ఉన్నా, అవమానపరుస్తా ఉన్నా, నా కురుపులు, నా గాయాలు, నా శరీరం అంతా క్షీణించిపోయినా, నేను మాత్రం ఆయన కొరకు కనిపెడతాను. అట్లాంటి తీర్మానం ఈ రోజున దేవుని ప్రజలైన వారికి రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, మనం బైబిల్ గ్రంథంలో చూడాలి కానీ అనేక మంది బాగున్నప్పుడు కొంతమంది ప్రభు సంధిలో కనిపెట్టారు, తర్వాత మరి కొంతమంది ప్రభు సంధిని విడిచిపెట్టేశారు. ఈ రోజున యోబు గారి జీవితాన్ని పరిశీలించినప్పుడు అడుగడుగునా సమస్యలే. అసలు జీవితంలో యోబు గ్రంథం ప్రారంభ అధ్యాయం నుంచే మనం చూస్తే మొదటి నుంచి సమస్యలు. యోబు గ్రంథం ప్రారంభం నుంచి మొదలైతే 42 అధ్యాయులు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు చూస్తూ ఉంటే అడుగడుగున అన్ని సమస్యలు, ఆ భారమంతా భరించాడు. అతని తీర్మానం ఏంటండి బాబు అంటే, నేను చదువుతున్నప్పుడు, వాక్యం చదువుకుంటున్నప్పుడు ఈ రోజు ఉదయాన్న ఈ మాట చూస్తే మళ్ళీ ఆశ్చర్యం వేసింది. చంపేసినా సరే దేవుని కొరకే కనిపెడతాడా? అవును, చంపేసినా సరే దేవుని కొరకే కనిపెడతాడు. మరి చంపేసినా సరే దేవుని కొరకే కనిపెడతాను అన్నవాడు ఇక బ్రతుకుంటే ఇంకెంతగా దేవుని కొరకు కనిపెడతాడో ఆలోచించండి. నాకేమీ లేకపోయినా దేవుని కొరకు ఇస్తాను అనేవాడు ఇక అన్ని ఉంటే దేవుని కొరకు ఏం చేస్తాడు? ఇంకా ఇస్తాడు కదండి. నాకు ఎన్ని పనులున్నా సరే దేవుని మందిరం నేను పోతాను. ఇప్పుడు ఈ మాటను బట్టి ఆలోచించండి. అతని తీర్మానం ఏంటంటే, చంపేసినా సరే నేను ఆయన కొరకు కనిపెడతాను అంటున్నాడు కదా. ఎన్ని పనులున్నా సరే నేను దేవుని సన్నిధికి పోతాను, ఎన్ని సమస్యలున్నా సరే ఆయన సన్నిధిలో నిలబడతాను, ఎన్ని ఇబ్బందులున్నా సరే ఆయనకి ఇస్తాను. అతని తీర్మానం చూడండి. ఈ తరహా ఆలోచించండి. చిన్న సమస్యలు నీ జీవితంలో వస్తే ఆగలేకపోతున్నాం. చిన్న సమస్యలు నీ జీవితంలో వస్తే తట్టుకోలేకపోతున్నాం. చిన్న సమస్యలు నీ జీవితంలో వస్తే ఆ హడావిడైపోతుంది, అల్లకొల్లం అయిపోతున్నాం, చాలా గందరగోళం అయిపోతున్నాం. ఏంటంటే 10 మందికి తెలిసేటట్లుగా హడావిడి చేసేస్తున్నాం. చిన్న సమస్య నీ జీవితంలో వచ్చిందంటే ఆ సమస్యకే నీవు ఎంతగా దూరం అవ్వాలో దేవునికి అంతగా దూరం అయిపోతావు. వచ్చి ఒక సమస్య వస్తే మళ్ళీ ఆ సమస్య గురించి నువ్వు మందిరం మానేసినప్పుడు, ఆ సమస్య గురించి భక్తిలో దూరం అయిపోతున్నప్పుడు, ఆ సమస్య గురించి నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నప్పుడు, మేము నిన్ను పలకరించినప్పుడు నువ్వేదో కుంటి సమాధానం, పనికిమాలిన సమాధానం చెప్పినప్పుడు అది విని మేము సరేనమ్మా అని మేము అనాలి. అలా అనకపోతే నీకు మళ్ళీ అదో నొప్పి నీకు అదో మొహమాటం. ఇదండి ఈ రోజున క్రైస్తవ విశ్వాసుల జీవితంలో ఉండే పరిస్థితులు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన కొరకు కనిపెడతాను అంటాడు. అంటే
అతని జీవితంలో ఏం చేసినా, ఏ సమస్యలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి కన్నీళ్ళు వచ్చినా, అతని జీవితం ఎంత వేదనకరంగా మారిపోయినా, ఎంత చేదుగా కాలకోట విషయంగా మారిపోయినా, అతను మాత్రం దేవుని సన్నిధిలోనే ఉంటాడట. ఆయన కొరకు, ఆయన కరుణ కొరకు, ఆయన దయ కొరకు, ఆయన వాత్సల్యం కొరకు కనిపెట్టడం మానడటండి. ఏం చేసినా సరే దేవుని సన్నిధిలో ఉంటాడటండి. ఉదయకాలాన్ని లేచి పిల్లల్ని తీసుకుని దేవుని సందులో అరుణోదయాన్ని లేచి దేవునికి అర్పణలు అర్పించి బలులు అర్పించి అలవాటు అతనిది. అందుకని ఈరోజు సమస్యలు వచ్చాయని దేవుని సందులో కనిపెట్టడం మానేస్తాడంటే మానినట్టండి. ఇంకా గమనిస్తే ఎంత బాధించి, వేధించి, శోధించి, అడుగడుగున గుచ్చి మాట్లాడి ప్రశ్నలు వేసినా సరే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేశాడా, చేయలేదా? చేశాడు. స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. అంటే అలా వేధించేవారి కొరకు, బాధించేవారి కొరకు, గుచ్చి ప్రశ్న వేసేవారి కొరకు, ఎందుకు అలా జరిగింది? ఏ సిమెంట్ వాడేవు? ఎందుకు కూలిపోయింది ఇల్లు? ఏ సిమెంట్ వాడేవు? తడిపేవా లేదా? ఇలాంటి అర్థం పరచని ప్రశ్నలు వేస్తూ ఉంటారా? ఇలా కొంతమంది అండి ఇలాగే వేస్తూ ఉంటారండి. ఇల్లు కూలిపోయింది, భవనం కూలిపోయింది, ఏ సిమెంట్ వాడితే కోల్ది? ఇప్పుడు ఏ ఇనుము వాడాలా? నువ్వు ఇప్పిస్తావు ఇనుమేమన్నా? నువ్వు ఇప్పిస్తావు ఇసుక ఏమన్నా? పిచ్చి ప్రశ్నలు అని కొంతమంది. ఎందుకు చచ్చిపోయారు పిల్లలు? అలా టీకాలు వేయించేవా? వేయించలేదా? వాళ్ళకి ఆధార్ కార్డులు రాయించేవా? ఆ బీమా రాయించేవా లేదు? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు అండి కొంతమంది. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది కదా, ఎందుకు వెళ్ళిపోయింది అలాగా? ఏంటి? యోబు సరిగా చూసుకోవట్లేదా? యోబు మరి ఎట్లాగా ఎందుకు వెళ్ళిపోద్ది? అలా బెల్లం ఎందుకు వెళ్ళిపోయింది అలాగా? ఇట్లా అండి విచిత్రమైన ప్రశ్నలు అండి. ఇలా యోబు గారిని చాలా ప్రశ్నలు వేశారటండి చాలా మంది. ఇవన్నీ భరించాడు. ఇవన్నీ భరిస్తూనే ఉన్నాడు. పక్కన ఎదురేమంటాడంటే, నేను కనిపెడుతూనే ఉంటాను దేవుని కొరకు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత విసిగించినా అతడు మాత్రం దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాడు. చదవండి ఇప్పుడు మరొకసారి ఆ వాక్యం పూర్తిగా. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారు అంటాడు, వినేవారందరికీ చెబుతున్నమాట, స్నేహితులకు అందరికీ చెబుతున్నమాట, గేలు చేసేవారికి చెబుతున్నమాట, ప్రశ్నలు వేసేవారికి చెబుతున్నమాట, గుచ్చి అపనిందలు వేస్తూ అలాగా ఇలాగా అని రకరకాలుగా ఆరాలు తీసి అతన్ని బాధించి వేధించే వారికి చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెడతాను. ఆయన సన్నిధిలో నేను కరెక్ట్ అని, నా ప్రవర్తన సరైనదేనని రుజువు చేసుకుంటాను. ఇది అతను చెబుతున్న మాట. ప్రియ దేవుని ప్రజలారా, ఇంతకీ ఏంటంటండి అంటే, తను ఎంత యథార్థవంతుడు, తను ఎంత పరిశుద్ధుడు, తను ఎంత నీతిమంతుడు, తను ఎంత న్యాయవంతుడో ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో ఏం చేసుకుంటాడట? రుజువు చేసుకుంటాడంటండి. రుజువు చేసుకుంటాడు, కనిపెట్టు. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడండి తన జీవితంలో, నేను రుజువు చేసుకుంటాను అని. నా ప్రియమైన దేవుని ప్రజలారా, బాగా గమనిస్తే యోబు గారు తన జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టక, దేవుని సన్నిధి విడువక, ఆయన ఎదుట ఉండాలని, బాగా గమనించండి, ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన దగ్గరే తన యథార్థత, ఆయన దగ్గరే తన నీతి, ఆయన దగ్గరే తన పరిశుద్ధత, ఆయన దగ్గరే తన న్యాయమైనటువంటి అనుభవాలు దేవుని ఎదుటే రుజువు చేసుకోవడానికి ఆరాటపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకండి బాబు ఇంత ఆరాటం ఎందుకు? యోబు గారికి దేవుని ఎదుట న్యాయవంతుడని రుజువు చేసుకోవాల్సిన పనే వచ్చింది. దేవుని ఎదుట నీతివంతుడని, పరిశుద్ధుడని, యథార్థవంతుడని దేవుని ఎదుట ఎందుకు రుజువు చేసుకోవాలి యోబు గారు? అంటే మనుషులందరూ మరి ఏదేదో అంటున్నారు అని అందరూ. భార్య వెళ్ళిపోవడం ఏంటి? మరి వీళ్ళకి తెలిసి సావదు కదండి. పిల్లలు చనిపోవడం ఏంటి? వీళ్ళకి తెలిసి సావదు కదండి. ఇల్లు కూలిపోవడం ఏంటి? పొలం అంతా కాలిపోవడం ఏంటి? ఆ వరి కుప్పలన్నీ కాలిపోవడం ఏంటి? మందులు ఎవరో తోలికెళ్ళిపోవడం ఏంటి? అన్ని వరుసగా ఎందుకు జరుగుతున్నాయి? ఏదో లేకుండా ఏమీ జరగదుగా ఏంటో ఉంది అని అంటున్నారంటాను కొంతమంది. అందుకని ఆయన అంటాడు, మీరేమైనా అనుకోండి, ఆయనను చంపేసినా సరే నేను ఆయన కొరకు కనిపెడతాను, నేనేంటో ఆయన దగ్గర రుజువు చేసి. యోబుని రకరకాలుగా అంటున్నారు. అందుకని యోబు చేసిన తీర్మానం ఏంటంటే, నా దేవుని దగ్గరే నేను రుజువు చేసుకుంటాను.
నా ప్రియ దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో మిమ్మల్ని నిందిస్తున్నా, బాధిస్తున్నా, వేధిస్తున్నా, అపానిందలు వేస్తున్నా, ఈరోజు ఎన్ని రకాలుగా మిమ్మల్ని శోధిస్తున్నా, మీకు జీవితంలో నెమ్మది లేకుండా మీ కన్యలకు కారణంగా అనేకులు నిలిచినా సరే, ఈరోజు యోబు గారి జీవితంలో కూడా అవే పరిస్థితులు వచ్చాయి. అందుకని ఇప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేనేంటో అని రుజువు చేసుకోవాలనుకోలే. దేవుని పాదాల చెంత మోకరిస్తానంటాడు, కనిపెడతానంటాడు. ఆయన ఎదుటే నేనేంటో నా న్యాయ ప్రవర్తన రుజువు చేసుకుంటానని దేవుని సన్నిధిలో అంటాడు. దేవుని సన్నిధిలో రుజువు చేసుకుంటాడట, మనుషుల దగ్గర కాదు. ఈరోజు నీ భక్తి, నీ ప్రార్థన దేవుని ఎదుట రుజువు కావాలి. మనుషులు ఒకప్పుడు ఒకలా అంటారు, మరోసారి ఇంకో అలా అంటారు. మనం పెడితే వాళ్ళు మంచోళ్ళమే, పెట్టకపోతే మనం మంచోళ్ళం కాదు. అసలు మనం దుర్మార్గులు. లోకం మన లాంటి దుర్మార్గులు ఎవరు ఇక ఉండరు. వాళ్ళకి అట్లా అయిపోతాం. ఒకసారి పెట్టేస్తే అనుకోండి, అసలు మనం ఎంత దుర్మార్గులమైనా అసలు మనం యేసు ప్రభుకి మేనమామ కొడుకులు ఏమవుతామండి, లేదంటే యేసు ప్రభుకి మేనత్త కూతురు అవుతాం మనం పెడుతుంటే కనుక. పెట్టలేదనుకోండి, సాతానికి అయిపోతాం, సంబంధం అయిపోతాం వాళ్ళ దృష్టి. మనుషులు ఎట్లా ఉంటారు. అందుకని యోబు గారు అన్న మాట తీర్మానం ఏంటంటే, నన్ను ఆయన చంపేసినా సరే ఆయన కొరకు కనిపెట్టుకుంటాను, ఏదో దేవుని దగ్గరే రుజువు చేసుకుంటాను నా న్యాయ ప్రవర్తన. మన భక్తి జీవితంలో ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఏంటంటే బాబు అంటే, మన వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎంత కృంగదీసే పరిస్థితులు వచ్చినా, ఎంత తొక్కేసే పరిస్థితులు వచ్చినా, మన జీవితంలో ఎదురైనా మనం దేవుని ఎదుటో తీర్మానం కలిగి ఆయన కొరకు నిత్యము కనిపెట్టే వాళ్ళమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని పరిస్థితులైనా రానివ్వండి, ఎన్ని రకాలైన నిందలైనా రానివ్వండి, ఎంత వేధిస్తున్నా సరే, ఎన్ని బాధలైనా సరే, మనం ఒక తీర్మానంతో ఆయన కొరకు నేను కనిపెడతాను. నన్ను చంపేస్తున్నా సరే నేను కనిపెడతాను. చూడండి, వాళ్ళని తలకిందులుగా సిలువ వేశారంటండి. ఎవరిని? యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళ తర్వాత, యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటంటే, యేసు ప్రభుతో ఎవరెవరు తిరిగారో వాళ్ళందరిని పట్టుకుని కొంతమంది బ్రతికుండగానే చర్మం తీశారటండి, కొంతమందిని తలకిందులుగా సిలువ వేశారటండి, కొంతమందిని రంపాలతో కోసారటండి, ముక్కలుగా. వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? మేము చనిపోయినా సరే దేవుని వైపే ఉంటాం, మేము దేవుని పక్షంగానే ఉంటాం, చంపేసినా సరే. ఇది వాళ్ళ తీర్మానం. మరి నీ తీర్మానం ఏంటి? ఎన్ని సమస్యలు వచ్చినా లోకంతో ఏకమవ్వకుండా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాతానుతో ఈ రోజున జతకట్టకుండా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని కొరకు కనిపెడితే నిశ్చయంగా ఆయన యోబుకు విడుదల దయచేసినట్లు గాని, యోబుకు విజయమునిచ్చినట్లు గాని నా దేవుడు కనిపెట్టే వారికి విజయం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయిన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. పితరుడైన యోబు గారిని గురించి కొన్ని విషయాలు ఆలకించడానికి మీరు కార్యం జరిగించారు. పరిశుద్ధాత్ముడా, మీరు బయలుపరిచినటువంటి విలువైన సంగతుల కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. విన్న మాటలు ప్రతి వారి జీవితాలకు ఫలభరితంగా మార్చండి. నిశ్చయంగా ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో, ప్రతి స్థితిలో ప్రభువా మీ కొరకు కనిపెట్టి ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవం ప్రతి వారికి మీరు అనుగ్రహించి నీ కృపలో బలపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.